బాపు గారు ఈ శ్లోకానికి గీసినటువంటి బొమ్మ ఆయనకి ఆ ఆలోచన వచ్చినందుకు ఆయన అమ్మ దగ్గర పడిపోయిన పిల్లవాడిని ఎలా గీశారో బాపు గారి పాదాల దగ్గర మనం అలా పడిపోవాలి. మహానుభావుడు నా దృష్టిలో ఆయన గీసిన బొమ్మలన్నీ ఒకెత్తు, ఈ తపస్సు ఒక్కటి ఒకెత్తు. గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్త్మనే తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఎంత గొప్పగా గీశారంటే, దేవాలయంలో ఎవరుంటారు? పరమేశ్వరుడు ఉంటాడు. భగవద్ దర్శనానికి ఎక్కడికి వెడతాం? పైకి ఎక్కి వెడతాం, అక్కర్లేదు. ఈ దేవాలయంలో మూర్తి దిగొస్తోంది ఎవరిగా? అమ్మగా. అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే ప్రళయకర్త, త్రిమూర్త్యాత్మక స్వరూపం. అందుకే మాతృదేవో భవ అని వేదం శాసనం చేసింది. యావత్ పుత్రో న భవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. రెండు పక్కల రెండు లతలు అరవిరిసినటువంటిది, పైకొక పువ్వు పక్కకొక పువ్వు. నిజంగా భారమైన హృదయంతో చింతనం అని వ్యాసుల వారు అన్నందుకు శోక కారణం పైన లేదు, లోపలుంది. పుట్టలేదు ఎవరోనని ఆవిడ లోపల బాధపడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు మూసుకుంటే అందులోంచి పడుతున్న ఆ నీటి బిందువుని కొడుకు ఇలా తుడుస్తున్నట్టుగా, అందులో ఏదో ఒక్క చేత్తో తుడవడం కాదు, అసలు ఆ గీయడంలో కోమలత్వం, పరమ ప్రేమతో ఇలా వేళ్ళు పెట్టి అమ్మ గడ్డం పట్టుకుని యువతల చేత్తో ఇలా వేళ్ళు పెట్టి అమ్మ బుగ్గల దగ్గర కన్నీళ్లు తుడుస్తున్నాడు. మాసి మాసి కృతం కష్టం వేదనా ప్రసవేషు చ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శరీరానికి గరిమనాభిస్థానం మారి విపరీతమైన నడువు నొప్పి వస్తుందట. అంత నడువు నొప్పి వస్తే రెండు చేతులు ఇలా వేసుకొని ఆ బాధతో ఆవిడ ఇలా వెనక్కి వంగింది. నిజంగా మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆ తల్లి ముఖం ఇలా పైకెత్తి ఆవిడ పడుతున్న బాధ ఎంత బాధో, ఆ ముఖంలో ఇలా జుత్తు ఇలా కంటి మించి చెంప మీద పడుతుంటే కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నటువంటి పిండం ఎంత బాధో. ఇంత బాధ వెనక సంతోషం ఏమిటంటే, నేను బిడ్డని కనబోతున్నాను, నేను అమ్మనవుతాను. సంపూర్ణే దశమే మాసి అత్యంతం మాతృపీడనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఇంత కష్టపడి శిశువుకి జన్మనిచ్చేటప్పుడు నెలలు నిండాయన్న దగ్గర నుంచి ఎంత పరివేదన పొందుతుందో, ఆ స్త్రీ పొందేటటువంటి పరివేదన అసామాన్యం. పాదాభ్యాం తాడయేత్ పుత్రః జనన్యా పరివేదనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం.
అమ్మ చూడండి ఇలా ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది. ఇలా చేత్తో పట్టుకుని వాడు 2 కాళ్ళు ఎత్తి తంతున్నాడు అమ్మని. వాడు 2 కాళ్ళు ఎత్తి అమ్మని తంతు ఉంటే, పాదాలు తనకి తగులుతుంటే, తన ముఖం మీద తంతు ఉంటే కళ్ళు మూసుకుని మురిసిపోతోంది ఆ పాదాలు తగులుతుంటే. అమ్మ నువ్వు నన్ను 2 చేతులతో ఎత్తావు, నేను 2 కాళ్ళతో తన్నాను. నేను చేసిన దోషానికి నిష్కృతుందా? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శైథిల్యం ప్రసవే ప్రాప్తి. అమ్మ శరీరం శిథిలమైపోతుందిట. ఎంత శిథిలమైపోయింది అన్నదానికి ఉదాహరణ మీరు చూడండి. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, అవతల చేతికి ఒక్కటే గాజు ఉంది, 2 గాజులు లేవు. ఎందుకని అంటే ఆమె శిథిలం అయిపోయింది. అంటే చేతులు కూడా సన్నగా అయిపోయి నీరసించిపోయి, ఆ చెయ్యి ఏ కారణానికైనా లేదనుకోండి గాజు జారిపోతుంది అనమాట. అంత శిథిలం అయిపోయింది. అందుకని ఒక గాజు జారిపోయింది. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, యువతల చేతికి 1 గాజే ఉంది. శిథిలం అయిపోయావు, అంత నీరసించిపోయావు, అంత బక్కదాని అయిపోయావు. అయినా ఇంకా అక్కడ ముఖం కానీ శరీరం కానీ ఏమీ లేవు. ఆ చేతి వేళ్ళు ఇలా పెట్టి రక్షించుకోవడానికి ఉండేటటువంటి ఆ సిద్ధపడినటువంటి తత్వం ఏదైనా ఇలా ఏగ కానీ ఏదైనా వచ్చిందో టక్కుని చెయ్యి మూసి కాపాడుకుంటుంది అనమాట. అగ్నినా శోషయేద్దేహం త్రిరాత్రో పోషణం చయత్ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ముఖం కాలిపోతున్నప్పుడు సూక్ష్మ శరీరం పొందుతున్న పరివేదన, బాబోయ్ ఆ కళ్ళు, ఆ నోరు, ఆ మంటలు అన్ని వైపుల నుంచి బిడ్డడు ఏం చేయగలడు? అది ప్రకృతి పరిణామం. ఆ పైనుంచి ఏడుస్తూ వాడి బాష్పధారలతో ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. పాపౌయా కటుద్రవ్యాణి క్వాధాని వివిధాని చ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. తిను 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 అని ఆవిడ మంట పుట్టించే వాటికి మంటే చేతిలో వేశారు. ఇది పుచ్చుకో ఇది పుచ్చుకో అని వాడి కింద కూర్చుని చేతులు ఎత్తి ఆవిడ చెయ్యిని నోటి దగ్గరికి తోస్తున్నాడు. చెయ్యొచ్చా పని? వాడు తోస్తున్నాడు. తోసేవాడు ఎంత సంతోషంగా కిలకిలా నవ్వుకుంటూ తోసేస్తున్నాడో చూడండి. ఆవిడ ఎంత బాధతో కనురెప్పలు మడిచి ఆమె అగ్నిహోత్రాన్ని పుచ్చేసుకుంటోంది. ఎవరి కోసం? ఈ ఆడుకుంటున్నవాడు ఇలాగే ఆడుకుంటూ ఉండాలని, వాడికి ఆరోగ్యం భంగం కాకూడదని. ఇంత చల్లటి మనసుకి ప్రతీక అమ్మే చంద్రబింబం. అందుకే కొప్పులో చూడండి అర్ధచంద్రబింబాన్ని వేశారు. అహర్నిశం తు యన్మాతుః స్తనపీడామదామ్యహం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం మాతృపిండం దదామ్యహం. ఎక్కడైనా ఇదే కదూ. సగభాగం ఎర్రగా ఉంది అంటే సూర్యుని యొక్క ప్రకాశం,
సగభాగం నల్లగా ఉంది, అంటే చీకటి. సూర్యుడు చంద్రుడు, పగలు రాత్రి. పగలు రాత్రి మధ్య నలిగిపోతోంది ఆవిడ. వచ్చి పెద్ద గోళం వీపు మీద పడిపోయింది ఆవిడ, దాని కింద నలిగిపోతోంది కాలంలో. వీడు ఆ కింద నుంచి దూరి స్తన్యం అందుకుని పాలు తాగుదామని ఆడుకుంటున్నాడు. రాత్రౌ మూత్రపురీషాభ్యాం భిద్యతే మాతృకర్పటౌ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఆ తల్లి మునిగిపోయింది. దేంట్లో మునిగిపోయింది అంటే మనం ఏమనుకోవాలి అంటే, వాడు విసర్జించినటువంటి మలమూత్రాల మధ్యలో ఆవిడ మునిగిపోయి ముక్కు ముఖం ఒక్కటే బయటెట్టింది. అంటే అంత బాధ పెడతాడు, అన్నిసార్లు విసర్జిస్తాడు. ఆవిడ ఇన్నిటి మధ్యలోంచి వాణ్ణి మాత్రం ఇలా ఎత్తి పట్టుకుంది. అప్పుడు కూడా వాడు ఆవిడ చేతుల మధ్యలోంచి మూత్ర విసర్జన చేసేస్తున్నాడు. చుక్కలు 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 పడుతోని చూడండి. అప్పుడు కూడా ఆవిడికి బెంగలేదు. ఆ ముఖంలో ఎంత సంతోషమో, ఎంత ప్రశాంతతో. మాఘే మాసి నిదాఘే చ శిశిరాతపదుఃఖితా తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అసలే బాహ్య తాపమా నీకు, మళ్ళీ నేనిచ్చిన తాపమా? ఆ తాపం ఈ తాపం కలిపి, పైగా అందరూ నిద్రపోతుంటే ఆవిడ ఒక్కతి పైన ఫ్యాన్ చూస్తూ, ఏసీ చూస్తూ, కరెంట్ ఉన్నా, స్విచ్లున్నా, సౌకర్యం ఉన్నా ఏమీ లేకుండా వీడి కోసం ప్రేమతో భరించేసిందా విసుక్కోకుండా. అబ్బా, ఒక రాత్రా 2 రాత్రులా? ఏమివ్వనమ్మా నీకు? ఏమని కృతజ్ఞత చెప్పను నీకు? క్షుత్రిభ్యాం వ్యాకులే పుత్రే యాన్నం నీరం ప్రయాచ్చతి తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఆకలిస్తే అమ్మ ఏడుస్తోంది. చిత్రం ఏమిటంటే, ఆ అమ్మ ఆవిడ ఏడ్చినటువంటి కన్నీటి బిందువు వాడికి బొట్టయింది. బొట్టుంటే విచిత్రం ఏమిటో తెలుసా? ఆజ్ఞాచక్రం మీద బొట్టు ఉన్నది అంటే గుర్తు ఏమిటంటే మంగళప్రదత్వానికి గుర్తు. బొట్టు పెట్టుకున్నారు అంటే మంగళప్రదులు అని, మనసు నిలబడుతుంది అని, స్వస్థతకి గుర్తు, మనసు నిలబెట్టగలడు అని గుర్తు, మంగళప్రదత్వానికి గుర్తు. అమ్మ ఉన్నన్నాళ్ళు, నా కోసం ఏడ్చే అమ్మ ఉన్నన్నాళ్ళు నేను ఏడవలసిన అవసరం ఉండదు. అమ్మ కన్నీటి బిందువు బిడ్డడికి బొట్టయింది. కింద నుంచి అమ్మ 2 చేతుల కింద నుంచి మళ్ళీ 2 చేతులు నమస్కారం చేస్తున్నాయి. అమ్మ, ఇది నీకు చెల్లింది తప్ప ఇతరులకు చెల్లదు. అల్పాహారాచ యా మాతా యావత్ పుత్రోష్టి బాలకః తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. చూడండి ఎంత చిత్రం. అంతా అయిపోయింది. వాడు ఓ చిన్న ముద్ద, ఏదో మిగిలిపోయినటువంటి ఒక్క కబళం, అదొక్కటే అమ్మకి అందిస్తున్నాడు. అమ్మ వాడి చేత్తో పెట్టిందేదో అది అమ్మకి మహా పండగ. ఇది అమ్మతనంలో ఉన్న గొప్పతనం. పుత్రే వ్యాధి సమాయుక్తే శోకార్తా జనన్యేవ చ తస్య నిష్క్రమణార్థాయ
మాతృపిండం దదామ్యహం. పిల్లవాడికి కానీ అనారోగ్యం వచ్చిందనుకోండి, కొంచెం ఒళ్ళు వేడెక్కిందనుకోండి, విశేషమైన శోకాన్ని ఎవరు పొందుతారు అంటే తల్లి పొందుతుంది. వాడికి జ్వరం వచ్చింది, తిరగని దేవాలయం ఉండదు, అన్నం తిందు, నీళ్లు తాగదు, వంట చేసుకోదు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని మొక్కులు మొక్కేస్తుందో. గాత్రభంగో భవేన్మాతుః మృత్యురేవ న సంశయః. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. తల్లికి పుట్టినరోజులు ఇన్ని అంటే తల్లి పుట్టినరోజు ఒక్కటి పుట్టినరోజు కాదు, తను పుట్టినరోజు తల్లి పుట్టినరోజు. ఎందుకంటే తను పుట్టినరోజున చనిపోవలసిన అమ్మ మళ్ళీ బతికింది కాబట్టి మళ్ళీ పుట్టింది. అందుకే తన పుట్టినరోజు చేసుకోవడం గొప్ప కాదు, తన పుట్టినరోజుని అమ్మ పుట్టినరోజుగా చేసిన వాడెవరో వాడు ధన్యుడు. నీకేమి ఇవ్వగలను? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. యమద్వారే మహాఘోరే ఖ్యాతా వైతరణీ నదీ. తస్య ఉద్ధారణార్థాయ మాతృపిండం దదామ్యహం. మాతృపిండం దదామ్యహం. ఇప్పటి వరకు తల్లి బిడ్డన్నెత్తింది, ఇక్కడ ఆఖరణ నేను చేయగలిగింది ఏంటంటే, అమ్మ నిన్ను వైతరిణిలో పడకుండా పైకెత్తుతాను గోదానం చేసి. అందుకే తస్యా ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం. బొటనవేళ్ళు రెండు కట్టేస్తే అలా పాదం మీదకి పాదం వచ్చేస్తుంది, చివర దగ్గర చేసి కట్టేస్తారు. కట్టేసి ఇలా పడుకుని నిర్లిప్తంగా, ఏ భావన లేదు, ఆ ఊపిరితోటే అన్నీ పోయి ఉద్ధరించడానికి గోదానం చేస్తాను. అమ్మా నిన్ను స్మరించడం, నీ గుణములు స్మరించడం, ప్రతి స్త్రీలో నిన్ను చూసి నమస్కరించి నేను ఈ జాతి సంస్కృతికి వారసుడిగా నిలబడతాను అని ప్రమాణం చేస్తున్నాను అనడానికి తార్కాణంగా 16వ శ్లోకంతో మాతృవందనాన్ని పూర్తి చేశారు.